ఇలా హైబిస్కస్తో ఇంకోటి ఏంటి, బీట్రూట్తో షాంపూ రెడీ చేసుకున్నాక ఆల్రెడీ నేను సోప్నట్ వాటర్ పోసాను, కొంచెం తగ్గినాయి. ఇలా సోప్నట్ వాటర్ పోసుకోవాలి. అంటే కుక్కుడుకాయ, చిక్కకాయ, ఆమ్లా వాటర్ అండి, ఇవి మరగబెట్టిన వాటర్. దీన్ని కొంచెం టైం వరకు వదిలేయాలండి, అదే సెట్ అయిపోతుంది. ఇలాంటి బాటిల్స్లలో మనం సర్వ్ చేసుకున్నాం అనుకో, ఒక్కరికి ఈజీగా 1 month అన్నీ ఈజీగా వస్తుందండి. ఎంత బాగా అయింది అసలు, చాలా అంటే చాలా బాగా అయింది. ఈజీ ఇలా వేసి పెట్టుకుంటే నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను అండి. ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, కావాలి అనుకుంటే ఒక్కరికైనా సరే నేను ఫ్రెష్గా రెడీ చేసి ఇస్తాను. ఎక్కువ రెడీ చేసి పెట్టుకోను నేను. చూడండి ఎంత మంచిగా ఉందంటే, చాలా క్వాలిటీగా, ప్రైస్లో కూడా రీజనబుల్గా నా దగ్గర దొరుకుతుందండి. నేను మొన్న ఒక షాప్కి వెళ్ళాను, అక్కడ షాంపూ 450 480 పెట్టారండి ప్రైస్. నేను 200 ml. నేనైతే చాలా స్టన్ అయిపోయినా. మరి దాంట్లో వాడినవి నేను వాడినంత క్వాలిటీ కూడా లేవు. ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. ఇది మనం ఇట్లాంటి బాటిల్లో సర్వ్ చేసి పెట్టుకుంటే, ఇలా పోసి పెట్టుకున్నాం అనుకో 1 month పక్కా వస్తుంది ఒక్కరికి. ఎంత యూజ్ చేసినా 1.5 month ఈజీగా వస్తుంది. ఎక్కువ యూజ్ చేస్తే 1 month అండి.